పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. బాగా చదివించమ్మా పాపని, మంచి భవిష్యత్తు ఉంటుంది. డాక్టర్ అవుతావా? నమ్మకమేనా? ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను? ఇప్పుడు మంచి కాలేజ్ అనేది ఈ అమ్మాయిని కోచింగ్ అవన్నీ ఇప్పించి ఏ విధంగా చేయాలో చేయండి. ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి, లోన్ ఇప్పించండి. ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసుకో. ఎంత లోన్ వస్తుంది? 3 lakhs వస్తుంది సార్. 3 lakhs సబ్సిడీ, 1,05,000 సబ్సిడీ సార్. అది లోన్ సార్. 15,000 కింద మేము కాంట్రిబ్యూషన్ చేయాలి. అది దేని కింద వస్తుందా? సబ్సిడీ దేని కింద వస్తున్నారు? ఎంఎస్ఎంఏనా? దేని కింద? ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా? ఏ ఫండ్స్? పిఎంజీ దాని కింద వస్తుంది. ఉన్నాయి. మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా? అది ఒక్క సబ్సిడీ మాత్రమే ఒక ఫ్యామిలీకి వస్తుంది సార్. అది 50,000 ఉంది సార్. దీంట్లో ఎక్కువ వస్తుందని దీనికి పెట్టాలి. అది 50,000 వస్తుంది సార్. దీంట్లో 35% సార్. 30% మనం టాప్అప్ చేస్తే అదేనండి. ఒక పని చేయండి, ఈ కుర్రాడికి ఎస్సీ కార్పొరేషన్లో మిగిలినిచ్చి 1,00,000 రూపాయలే అప్పు ఉంటుంది. 2 lakhs వరకు సబ్సిడీ ఇస్తాం. 2 లక్షల వరకు సబ్సిడీ ఇమ్మంటాం. 1,00,000 రూపాయలు నీకు ఇది ఉంటుంది. అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు. నువ్వు వర్కౌట్ చేసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపించు. నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయ్యావు అనుకో, దెన్ డిగ్రీకి వెళ్ళు. కొద్దిగా టైం స్పెండ్ చేయి. నువ్వు పాలిటెక్నిక్ అదే పాలిటెక్నిక్ చేయించు. నువ్వు నీకు ఐడియా వస్తుంది, చాలా ఉద్యోగాలు వస్తాయి. రెండోది వచ్చి నీకు వ్యాపారం కూడా కంట్రోల్ వస్తుంది. చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్ పోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకేమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి ఈ పాపని జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకే అమ్మా, బాగా చదువుకోవాలి. రండి రండి, తీసుకోమ్మా. రామ్ అటు ఇట్లా లేమా ఇట్రామ్ ఇట్రండి పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన ఇంటికి వచ్చాం సార్. ముందా నేను దగ్గర కాలేజ్ ఎవరు బయటికి మన కార్యకర్తలు వచ్చారు. రమేష్ గారు ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ. ధైర్యంగా ధైర్యంగా బాగా చదివిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకో, పైకి వస్తుంది. నువ్వు బాగా తెలివిగా ఉన్నావు, ఇంకా బాగా చదువుకోవాలి, కష్టపడాలి. ఇప్పుడు కష్టపడితే జీవితాంతం సుఖపడతావు. కష్టపడతావా? నమ్మకమేనా? ఏంటంటే నువ్వు సెట్ అవుతావా? ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని చేస్తావా? ఓకే. ఇట్రామ్మా, నువ్వు ఇట్రా. బాగా చదువుకోండి. అట్రామ్మా. ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.
ఒకటే వైపు సార్ ఏంటి ఫోకసా కిరణ్ సార్